సహజంగానే బాలయ్య అభిమానులతో పాటు ఈసారి తెలుగుదేశం అభిమానులకు కూడా పండగ చేసుకుంటున్న సందర్భం. ఎందుకంటే కొద్ది రోజుల ముందే జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడటం, అందులో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని త్వరలో అంటే ఈ నెల 12వ తేదీ ఆ మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో హిందూపురం నుంచి వరుసగా 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నందమూరి బాలకృష్ణ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ వెలువడింది. సో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటిదో మనకు తెలుసు. సో సింహ, లెజెండ్, అట్లాగే అఖండ, ఈ 3 ఒకదాని మించి ఒకటి భారీ విజయాలు అందుకున్నాయి, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ కలయికలో 4వ సినిమా ఈరోజు అనౌన్స్మెంట్ జరిగింది. సో ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు గురించి ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన కెరీర్ని దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి, ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి, సీనియర్ జర్నలిస్టు, సినిమా జర్నలిస్టు, అలాగే విశ్లేషకులు నారాయణరాజు మన ముందున్నారు. నమస్తే అన్నయ్య. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈరోజు బాలకృష్ణ, అందరూ కూడా బాలయ్య అని అనుకుంటాం మనం. సో ఈరోజు ఆయన పుట్టినరోజు. సో నిజంగానే మిగతా సందర్భాల్లో అయితే మామూలుగా జరుపుకుంటారు, కానీ ఈరోజు దానికి ఇంకా డబల్ అయింది అభిమానుల ఉత్సాహం. కానీ అట్లాగే అటు ఆయన అభిమానులు, ఇటు టీడీపీ అభిమానులు. సో ఈరోజు పైగా ఏంటంటే ఒక కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగింది, దాన్ని కూడా BB4 అని పెట్టారు. అంటే బాలకృష్ణ బోయపాటి 4. సో నెంబర్ 4 వాళ్ళ కలయికలో. సో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామాచంట, గోపీచంద్ ఆచంట వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్. సో నాకు తెలిసినంతవరకు నీకు ఆయన బాగా తెలుసు. సో నీకు ఆల్మోస్ట్ సీనియర్, మనకు తెలిసినటువంటి 4 సీనియర్ టాప్ హీరోలు కూడా నీకు బాగా తెలిసిన వ్యక్తులే. అందులో బాలయ్యను కూడా సన్నిహితంగా నువ్వు చూస్తూ వచ్చినవాడు ఆయన కెరీర్ని. సో బాలయ్య అంటే ఫస్ట్ నీకు గుర్తొచ్చే విషయం ఏంటి? ఇప్పుడు మన సౌత్ ఇండియా మొత్తంలో చూసుకుంటే, అంటే మనం 4 రాష్ట్రాల్లో పరిశీలిస్తే సీనియర్ హీరోలు చాలామంది ఉన్నారు. అంటే రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ లాల్, మమ్ముట్టి, వీళ్ళందరిలో లేని ప్రత్యేకత బాలకృష్ణలో ఉంది. బాలకృష్ణకు మీరు ఇందాక చెప్పినట్టు హ్యాట్రిక్ సక్సెస్, ఎమ్మెల్యేగా 3వసారి విజయం సాధించడమే కాదు, తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే కూడా కాదు. ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 50 years అవుతుంది. ఆగస్టుకు ఆయన తొలి చిత్రం 1974లో తాతమ్మ కళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక విధంగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అంత సుదీర్ఘమైన 50 ఏళ్ల కెరీర్ను కొనసాగిస్తున్న ప్రజెంట్ సక్సెస్ఫుల్గా ఉన్న స్టార్ హీరో ఎవరంటే మన బాలకృష్ణనే పేర్కోవచ్చు. అది కాకుండా ఒక వారసత్వంగా, అంటే మహానటుడు ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే బాలకృష్ణ అంటే ఏమిటి, బాలకృష్ణ అంటే ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు అనేది తనకంటూ ఒక ఇమేజ్ను ఆయన క్రియేట్ చేసుకోగలిగాడు. తండ్రిలాగే ముఖ్యంగా తండ్రి ప్రభావం బాలకృష్ణ మీద చాలా ఉంది. అలాగే వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలంటే అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఎలా చేశారో, ఎలా ఆలోచించేవాళ్ళో బాలకృష్ణ కూడా అదే ఆలోచన ధోరణితో ముందుకెళ్ళాడు. కాబట్టి ఇప్పటి వరకు ఒక స్టార్గానే ఆయన స్టార్డమ్ నిలుపుకుంటూ సక్సెస్ల కోసం చాలామంది సీనియర్ హీరోలు గందరగోళం ఉన్నారు, సరైన సక్సెస్ లేక. ఆ టైంలో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఇటు సినిమా పరంగానే కాదు, అటు పొలిటికల్గా కూడా సక్సెస్ సాధించి ఒక విజయాన్ని తన అభిమానులకు అందించిన క్రెడిట్ కూడా మన బాలకృష్ణకే చెందుతుంది. ఇకపోతే బాలకృష్ణ అంటే రెగ్యులర్గా ఒక కమర్షియల్ హీరో బాలకృష్ణ. కమర్షియల్ హీరోలు ఒకే ప్యాటర్న్లో సినిమాలు చేస్తుంటారు, విలను, హీరో, హీరోయిను, ఇదో తరహా. కానీ దీన్ని బ్రేక్ చేసి ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్లో, అంటే పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, యానిమేషన్ కావచ్చు, అండ్
మైథలాజికల్ కావచ్చు, ఇలా అన్ని సబ్జెక్టులు టచ్ చేసినోడు కూడా ఫోక్లోర్. ఈ తరం హీరోలకు ఫోక్లోర్ చేసే అవకాశం భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. కానీ బాలకృష్ణ తను స్టార్గా ఉన్నప్పుడే ఈ ప్రయోగాలు, ఈ ప్రయత్నాలు చేశారు. లక్కీగా బాలకృష్ణ చేసిన ప్రతి ప్రయత్నానికి అభిమానులు జేజేలు పలికారు. అంటే అభిమానులకు ఏం కావాలో ఊహించి గమనించి బాలకృష్ణ ఆ తరహా క్యారెక్టర్లు వాళ్ళకి ఇవ్వగలగడం, వాళ్ళు ఆస్వాదించడం కూడా బాలకృష్ణ విషయంలోనే జరిగింది. ఇది ఇక సీనియర్ హీరోలు, ఇందాక మనం ప్రస్తావించినట్టు సీనియర్ హీరోలు ఒక వయసు దాటాక ఎలాంటి పాత్రలు చేయాలి. గతంలో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 16 ఏళ్ళ అమ్మాయిలతోటి డ్యాన్సులు చేసినా, ఫైట్స్ చేసినా, రొమాన్స్ చేసినా జనం చూశారు, ఆదరించారు. కానీ ఇప్పటి జనరేషన్ అలా కాదు. హీరోయిన్కు హీరోకు మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ట్రోలింగ్, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు దాడి కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన ఇమేజ్కు, వయసుకు, అనుభవానికి తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. దానికి ఉదాహరణగా మనం సింహ నుంచి లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, భగవంత్ కేసరి, ఈ సినిమాలను మనం పేర్కోవచ్చు. ఇలా వైవిధ్యం చూపడం వల్లనే ఆయన ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా హీరోగా రన్ అవుతాడని మనం భావించవచ్చు. కానీ కొన్నిసార్లు ఇంకా బాలయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని ఇంకా అందరూ దాదాపు డిసైడ్ చేసుకున్న టైంలో ఆయన మళ్ళీ ఒక పెద్ద హిట్ తోటి రావటం. సో సింహ లాంటి ముందు ఆయన చాలా ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు, అలాగే లెజెండ్కి ముందు కూడా. సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఈ కరోనా దెబ్బకి మొత్తం అసలు జనాలు థియేటర్ల వైపే చూడన్న పరిస్థితుల్లో ఆ జనాలందరినీ కూడా థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలోనే, దేశం మొత్తం ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే మళ్ళీ అఖండ అనే సినిమాతోటి జనాలు థియేటర్లకి థియేటర్ ముఖం చూడటం అనేది మళ్ళీ అంటే థియేటర్లకి పునర్జీవం కలిగిందంటే అఖండ సినిమాతో అని చెప్పుకోవాలి. సో ఇలాంటి బాలకృష్ణ గారితో నీకు వ్యక్తిగతంగా నీకేమైనా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సింహాకు ముందు కావచ్చు, అఖండ ముందు కావచ్చు, కొంత గ్యాప్ వచ్చింది, లేదా చేసిన సినిమాలు సరైన ఫలితం రాలేకపోయాయి అనేది వాస్తవం. అయితే ఇలాంటి సందర్భాలు అనేక మంది హీరోలు, అనేక మంది స్టార్స్ కూడా ఎదుర్కొన్నారు. వరుస విజయాలు సాధించి కెరీర్ పూర్తి చేసిన హీరోలు దాదాపుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు. సక్సెస్లు ఉంటే ఫెయిల్యూర్లు ఉంటాయి. కింద పడ్డప్పుడు మరొక వైవిధ్యమైన కాన్సెప్ట్తో పైకి లేవడం, మళ్ళీ కొనసాగించడం, మళ్ళీ పడడం, మళ్ళీ లేవడం అనేది ప్రతి హీరో విషయంలో కూడా జరుగుతుంది. ఉదాహరణ హీరోల గురించి కొద్దిగా సీనియర్లు ఏం చెప్తారంటే, ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఆడియన్స్ పలానా హీరో సినిమా మేము చూడమని భీష్మించి కూర్చోరు. అదే హీరో మరో కొత్త కాన్సెప్ట్తో వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు అన్నట్టు కరోనా టైంలో అఖండ సినిమా ఆడియన్స్ను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి థియేటర్ వరకు రప్పించిందంటే కారణం ఆ అఖండలో ఆయన చేసిన పాత్ర బలం. బాలకృష్ణ అద్భుతంగా చేశాడు అఘోర పాత్ర. అది అసలు ఒక కమర్షియల్ హీరో డీగ్లామరైజ్ అఘోర క్యారెక్టర్ చేయడానికే అసలు ఊహించడానికే ఎవరు ఒప్పుకోరు. అలాంటిది ఆయన సునాయాసంగా చేసేసాడు. నిజానికి ఆ సినిమా మొత్తంలో కూడా యంగ్ క్యారెక్టర్ కంటే అఘోర మీదనే సినిమా వెళ్తుంది. యాక్చువల్గా అది వచ్చేది ఎప్పుడో సినిమా గంట తర్వాత వస్తుంది, ఇది ఇంటర్వెల్కి జస్ట్ బిఫోరే వస్తుంది అది. కానీ మొత్తం సినిమానంతా కూడా నిలబెట్టేసి అవును. అంత బలమైన పాత్ర, కేవలం పాత్ర ఉంటే సరిపోదు కదా, పోషించే నటుడికి దమ్ము ఉండాలి, పలికే సంభాషణలో స్పష్టత ఉండాలి. అచ్చమైన తెలుగులో బాలకృష్ణ మాట్లాడతాడన్న విషయం అందరికీ తెలిసిందే. వేదిక ఏదైనా కానీ మాతృభాషకు ఇచ్చే గౌరవం బాలకృష్ణ ఇచ్చినంతగా మరే హీరో ఇవ్వడని మనం మిగతా హీరోలు ఇబ్బంది పడ్డా సరే మనం చెప్పక తప్పదు. అలాగే మొన్న ఒక ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ, ఒక సంవత్సరం తర్వాత ప్రేక్షకుల నాడి లేదా ట్రెండ్ ఎలా ఉంటుందో ఊహించగలిగి సినిమాలు చేయాలి. ఇది మా నాన్నగారు పాటించేవాళ్ళు, ఇప్పుడు నేను పాటిస్తున్నాను అని కూడా బాలకృష్ణ అన్నాడు. లేదంటే భగవంత్ కేసరి లాంటి సినిమాలో ఒక విధంగా హీరోయిన్ డూయెట్లు గట్రా లేని ఒక పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ బాలకృష్ణ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే 50+ ఏజ్ ఉండేటువంటి క్యారెక్టర్ కదా అది. అవును, క్యారెక్టర్లో మళ్ళీ వయసు దాచుకునే ప్రయత్నాలు కూడా ఉండవు. సంభాషణలో అటు హీరోయిన్ కానీ ఇటు హీరో మధ్య కూడా దానికి సంబంధించిన సంభాషణే జరుగుతుంటుంది. దాన్ని ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తారు.
అంటే ఒక వయసు మేకప్ ముసుగులో వయసు దాచేసి మేము ఇంకా యంగ్ అనే భావన ప్రేక్షకుల్లో కల్పించకుండా ఒక వైవిధ్యమైన ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం అనేది హీరోలకు ఒక వయసు తర్వాత ఖచ్చితంగా అవసరం. అంటే ఆ హుందాతనం కూడా ఉండాలి. మళ్ళీ హీరోయిన్ వచ్చి తనని లైక్ చేస్తానని చెప్పినా కూడా ఈయన ఇదిగా బిహేవ్ చేయటం, ఒక రొమాన్స్ చేయటం, అట్లాంటిది లేకుండా ఆ పాత్ర ఒక హుందాతనం గౌరవప్రదంగా ఉంటుంది. యాక్చువల్గా అందులో చూసుకుంటే అప్పటికి ఆ అమ్మాయి ఒక సెన్సేషనల్ హీరోయిన్ కూడా, శ్రీలీల. అలాంటి అమ్మాయిని ఆంటీ అనేస్తాడు, ఆంటీ అంటాడు. మీరు ఏమన్నా బాలకుమారుడు అనే అమ్మాయి అలాంటి సున్నితమైన హాస్యాన్ని కాజల్ని ఆంటీ అంటాడు. కాజల్ని 30+ ఉన్నారు ఆంటీ అంటాడు. మీరేమన్నా బాలకుమారుడు అన్నట్టు ఒక డైలాగు ఉంటే, శ్రీలీలకి ఆల్మోస్ట్ తండ్రి లాంటి క్యారెక్టర్ కదా. కాబట్టి ఆ క్యారెక్టర్కు తండ్రి క్యారెక్టర్ అంటే డెఫినెట్గా దానికి ఒక హుందాతనం ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అలా అని ఆ సినిమా డైరెక్టర్ బాలకృష్ణ అంటే మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ పార్ట్ను కూడా ఆయన మిస్ చేయలేదు. అంటే బాలకృష్ణ ఇటు చూపెడుతూ అటువైపు కూడా చూపెట్టాడు. అందుకే ఆ సినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక విధంగా మనకు దక్షిణాదిలో తమిళనాడులో చూస్తే రజనీకాంత్ ఈ తరహా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒకప్పుడు ఆయన కూడా యంగ్ డేషింగ్ చేసినా అది కొంతకాలం తర్వాత వర్కౌట్ కాలేదు. దాంతోనే అతను టర్న్ తీసుకోక తప్పలేదు. బహుశా ఆయనకు కూడా బాలకృష్ణను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉంటాడేమో. సింహ లాంటి సినిమా చూశాక డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఒకటి హుందాతనం ఉన్న క్యారెక్టర్, ఒకటి చిలిపి క్యారెక్టర్ లేదా యంగ్ క్యారెక్టర్. ఇది గతంలో ఎన్టీఆర్ పాటించిన ఫార్ములానే, వయసుకు తగ్గట్టు చేయడం అనేది. అదే ఫార్ములాను రజనీకాంత్ కూడా అటు పాటించి కొంత సక్సెస్లోకి వచ్చాడు. అయితే బాలకృష్ణ స్వతహాగా ముఖ్యంగా ఒకరి ప్రభావం ఆయన మీద ఉండదు. మంచైనా చెడైనా ఆయనే క్రియేట్ చేసుకుంటాడు. ట్రెండ్ మేము ఫాలో కావు, అది మేమే ట్రెండ్ క్రియేట్ చేస్తామంటాడు. అంత ధైర్యంగా ఏ హీరో ఎక్కడ చెప్పగలుగుతాడు? దాని ప్రభావం ఆయన మీద ఉంటుంది. అలా ట్రెండ్ క్రియేట్ చేసి, ఉదాహరణకు ఇప్పుడు మన రాయలసీమ ఫ్యాక్షన్ కథలకు అంకురార్పణ చేసింది ఎవరు? ఇప్పటికీ వేరే హీరో అభిమానులు కూడా రాయలసీమ సమరసింహారెడ్డి అనే దాని నుంచి యాక్షన్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వరుసగా చేసుకుంటూ వచ్చాడు కదా. రాయలసీమ యాక్షన్ అనగానే బాలయ్య బాబాయ్ వేయాలంటారు. వైట్ అండ్ వైట్ నల్ల కలద్దాలు పెట్టి బాలయ్య బాబాయ్ వేయాలంటారు. ఆ ఎమోషన్ ముఖ్యంగా ఈ తరం హీరోల్లో డైలాగ్ మాడ్యులేషన్లో కూడా బాలకృష్ణ ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకు ఒక ఇన్స్పిరేషనే. డైలాగ్ సంభాషణ పలకడం, స్పష్టత. మీరు పూర్వం ఎన్టీఆర్ సినిమాల మాటలు ఆడియో రూపంలో వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్లే చేస్తే జనాలు ఆగి వినేవాళ్ళు. ఒక బొబ్బులి పులి, ఒక సర్దార్ పాపారాయుడు, ఎంత అప్పట్లో. అలా మన డైలాగులు వినగలగాలి. డైలాగు చెప్తే, ఆర్టిస్ట్ చెప్తే మనకు కన్నుల సొంపుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మళ్ళా బాలయ్య చెప్పిన మాటలే. అఖండలో ఒక దేవాలయం ప్రతిష్ట వెనక ఉన్న విశిష్టతను చెప్పినా మనం ఎంత అద్భుతంగా వింటాం, అంత స్పష్టతతో పలకడం. ఇది బాలకృష్ణ సక్సెస్ కెరీర్ అంత ఈజీగా వచ్చిందేం కాదు. ఆయన మలాగుల్లాలు పడ్డాడు, ఢక్కా మొక్కలు తిన్నాడు, చాలా తిన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎదుగుదలలో డిసిప్లైన్ అనేది ప్రధానమైన విషయం. చాలామందికి తెలుసు. ఆయన తెల్లవారులే లేచి మొన్న కూడా ఒక వేదిక మీద చెప్పాడు, 1.5 గంట నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తా అన్నాడు. 1.5 గంట కాదు, 1 నిమిషంన్నర కూడా ఇప్పుడు చేసి దేవునికి దీపం వెలిగించే ఓపిక ఎవరికి లేదు. అయితే ఆ విలువలు ఆయన పాటించాడు. తండ్రి దగ్గర నుంచి అది వచ్చింది ఆయనకి. దాన్ని పాటిస్తున్నాడు. తర్వాత తన వారసులు కూడా అది పాటించే అవకాశం కూడా ఉంది. అదొక ఆదర్శం. హీరో అనగానే సినిమాలు చేయడం, విలన్ని చావబాదుడు కాదు కదా. ఈ హీరో వ్యక్తిగత క్యారెక్టర్ కూడా అభిమానులకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆ విషయాలు మనకు బాలకృష్ణలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నిజానికి బాలకృష్ణ కెరీరు, అనుభవం ఇవన్నీ తీసుకుంటే పద్మశ్రీ లాంటి గౌరవం ఆయనకు ఎప్పుడో దక్కాలి. ఇంత సుదీర్ఘమైన కెరీరు మనకు ఎక్కడా కనపడదు. పైగా ఎన్ని రకాల జానర్స్ ఆయన చేశాడు. ఎవరు చేయలేదు. ఆయన సమకాలీన హీరోలు ఎవరు లేరు. అన్నట్టు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చాడు కదా. ఇందాక చెప్పుకున్నట్టు వరుసగా అన్నీ ఒక సినిమాకు ఎలాంటి ఉంటాయో, తాతమ్మ కాలం నుంచి రామరాహ్యం నుంచి ఉన్నాడు కదా ఆయన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం సాహసమే కదా. ఆ సినిమా జనాలు చూస్తారో లేదో తెలియదు, కానీ ధైర్యం చేసి మనకు 100 అంటే ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా ఉండాలి అని ముందుకొచ్చి చేశాడు. చాలా వేగంగా పూర్తి చేశాడు. అది కూడా ఆయన కెరీర్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది సినిమా. ఆయన అంటే మీరు వచ్చే టైంకి ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన కెరీర్ ఎలాంటి స్థితిలో ఉంది,
ఆయన ఏ సినిమాలు చేసేటప్పుడు మీరు వచ్చి ఉంటారు? మనం వచ్చేటప్పటికి అప్పుడు మంచి స్వింగ్లోనే ఉన్నాడు బాలకృష్ణ. ఒక 1 ఇయర్ ఎప్పుడైనా ఒక 1 ఇయర్ గ్యాప్లుగా వచ్చాం. అప్పటికే బొబ్బిలి సింహం లాంటి సినిమా పడింది ఆయనకు అప్పుడు. అంతకుముందే అనసూయ గారి అల్లుడు ఇట్లాంటి ముద్దుల కృష్ణయ్య, అవును ముద్దుల మావయ్య, అవును ఆ 80s వచ్చినాయి కదా అవి. కోటి రామకృష్ణ కాంబినేషన్ అన్నీ ముద్దుల మేనల్లుడు వరకు సూపర్ హిట్లే కదా ఆయనది. అవి కొన్ని రీమేక్ సినిమాలు చేసినప్పటికీ అవి బాలకృష్ణ బ్లాక్ బస్టర్. మంగమ్మ గారి మనవడి నుంచి అది మొదలైంది. అది ఎక్కడికి ఉన్నాయి ఇప్పటికీ బాలకృష్ణ. ఇంకోటి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ అభిమానులో ఉన్న ప్రత్యేకత. బాలకృష్ణ అభిమానులు మామూలు అభిమానులు కాదు. ఆయన అంటే వేరే అసలు ఇట్లా ఇట్లా చీల్చితే కూడా వాళ్ళు బాలకృష్ణ బొమ్మ కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. అంత డై హార్డ్ ఉంటారు, డై హార్డ్ ఉంటారు బాలకృష్ణ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. చెంప దెబ్బ కొట్టినా వాళ్ళు ఆనందిస్తారు. అబ్బా బాలకృష్ణ మనం చూస్తే కొట్టాడని మనం అంటాం కానీ వాళ్ళకి అది ఆనందం. అదే అందుకే బాలకృష్ణ కూడా మీరు ఎక్కడైనా గమనించండి, జనాల్లో కలిసి తిరగడానికి ఆయన ఇబ్బంది పడరు. ఇట్లా బౌన్సర్లను పెట్టుకొని దూరం నెట్టేసి జనాల్ని నడవడు ఆయన. జనాలు మీద పడుతున్నా ఇట్లా చెమటలు తుడుచుకుంటూ వాని పక్క నెట్టు వీని పక్క నెడుతూ ఆయన వ్యవహార శైలి కలిసిపోతాడు. ఎన్టీఆర్ వ్యవహార శైలి ఇది. జనాల్లో ఉండేందుకు ఇష్టపడతారు ఆయన. అందుకే అభిమానులు ఆయన బాగా మెచ్చుతారు. పైగా బాలకృష్ణ సినిమాల్ని రన్ విషయంలో కూడా కొందరు అభిమానులు ఏ హీరోకు లేని క్రెడిట్ రికార్డు మనకి హీరో ఉండాలని. లెజెండ్ ఎంతకాలం ఆడింది? అవును 1000 రోజులు ఆడిందా నోట. సరే దాని వెనక కారణాలు ఏమున్నా ఆ ఫిగర్ పడే వరకు వాళ్ళు నిద్రపోరు. వాళ్ళే ఆ సినిమాని రక్షించుకోవాలి. అలాంటిది బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ సినిమా రిలీజ్ అయినాక దానికి ఒక సక్సెస్ మీట్ వరంగల్లో పెట్టారు. మీడియాని తీసుకెళ్లారు, నేను కూడా వెళ్ళాను. బాలకృష్ణ అందరం కలిసి బస్సులోనే వెళ్ళాం. మామూలుగా బస్సు ఊళ్ళోకి ఎంటర్ అయినాక ఇక స్లో అయిపోద్ది కదా. స్లో అవుతుంటే అభిమానులు నడుస్తున్నారు పక్కకి ఇటు అటు అటు. వాళ్ళ సంభాషణ వింటుంటే లాంగ్వేజ్ మనది కాదే, తెలుగే, కానీ యాస చూసరికల్లా మన వాళ్ళు కాదని నేను కొందరిని అడిగాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము రాయలసీమ నుంచి వచ్చాం, కడప నుంచి వచ్చాం, కర్నూలు నుంచి వచ్చాం, వైజాగ్ నుంచి వచ్చాం, అనంతపురం నుంచి వచ్చి చెప్పేవాళ్ళు. ఏంటి అంత దూరం నుంచి ఎందుకు, ఇది సక్సెస్ కాదా? లేదు మనం బాలయ్య బాబుని చూడాలి అందుకని వచ్చాం. వస్తారు వెహికల్ వేసుకొని. ఒకసారి బాలకృష్ణ భార్గవ ఆర్ట్స్లో ఆయన కోటి రామకృష్ణలో ఒక జానపద సినిమా కమిట్ అయ్యాడు. దానికోసం వైజాగ్లో సెట్ కూడా భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి గారు స్థలం ఉంది, స్థలంలో సెట్ వేశారు. దానికి మేము వెళ్ళినప్పుడు బాలకృష్ణ చాలా మీడియాతో చాలా గంటలు స్పెండ్ చేశారు. అక్కడికి పోతే అక్కడికి ఫ్యాన్స్, బస్సులు, కార్లు, జీవులు. ఎక్కడి నుంచి వచ్చారే మనం సరదాగా ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే వాళ్ళందరూ నాలులోకలే. ఎక్కడి నుంచో 500-600 కిలోమీటర్ల ప్రయాణం చేసి బాలకృష్ణకు వచ్చి ఆయన మెడలో దండ వేసి ఆయన చూడాలి, అంతే కలవాలి, అంతే. అంత పిచ్చే అభిమానులు మనకు బాలకృష్ణలో కనపడతారు. అంటే అంత బలం ఉంది ఆయనకు, అభిమానుల బలం. మాసులోకి అంత వెళ్ళిపోయారు, వెళ్ళిన నటుడు. ఆయన తర్వాత కూడా స్టార్స్ అని, సూపర్ స్టార్స్ అని, మిడ్ నైట్ స్టార్స్, ఓవర్ నైట్ స్టార్స్ ఎంతమంది వచ్చినా బాలకృష్ణ లాంటి లెజెండరీని ఏం కలిగించలేకపోయారు కదా. ఆయన పంద ఆయనది. ఒకప్పుడు సింహ, మన అఖండ అండ్ లెజెండ్, భగవంత్ కేసరి ఇవన్నీ చూసుకుంటే ఒకప్పుడు యూత్ బాలకృష్ణ సినిమా అంటే కొంత రొటీన్ ఉంటుందేమో అన్న భావన నుంచి ఇప్పుడు బాలకృష్ణ సినిమా చూడాలన్న ఆతృత తపనలో వాళ్ళ పెరిగింది. అంత అంటే ఈ నేటి యూత్ను కూడా తన వైపు ఆయన డైవర్ట్ చేసుకోగలిగాడు. అంటే ఆ వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఆయన. అవును, కొన్ని బాలకృష్ణ చేత కొన్ని పనికిరాని ఎపిసోడ్లు కొందరు డైరెక్టర్లు చేయించారు. ట్రైన్ ఆపడం కావచ్చు, కొండలు ఎక్కడం కావచ్చు, అవి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ తర్వాత నేటి యూత్ కూడా జై బాలయ్య అంటూ ఒక స్లోగన్లా అందుకొని థియేటర్లో జై బాలయ్య అంటే అనుకుంటూ అది ఏ హీరోకు ఇప్పుడు అంటే అదే నేటి జనరేషన్లో కూడా ఇప్పుడు ఆయనకు అభిమానులు చాలా మంది ఉండటం, కొత్తగా తయారవుతూ ఉండటం, ఆయన పెర్ఫార్మెన్స్ లేదా ఆయన సినిమాలు చూసో అలానే యూత్ని అట్రాక్ట్ చేసే కుర్ర వేషాలు ఏమీ వేయలే కదా ఆయన. అలా సెటిల్ పెర్ఫార్మెన్స్తో అలాంటి ట్రెండ్ కూడా ఆయన క్రియేట్ చేశాడు. ఈ ప్రకారం ఆయన నటుడిగా దాదాపుగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు.
ఆయన హుషారుతనం, యాక్టివ్నెస్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆయన డిసిప్లిన్ ఎప్పుడూ తప్పలేదు. ఇంకో బాలకృష్ణ నుంచి మనం నేర్చుకోవాల్సింది అభిమానులు కావచ్చు, జస్ట్ మనం కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే అవాకులు చవాకులు ట్రోలింగ్ల పట్ల ఆయన ఏమాత్రం బెదరడు, అస్సలు డోంట్ కేర్ అంటాడు. అలాంటి మనస్తత్వం అందరూ సొంతం చేసుకోవాలి. లేదంటే చేయాల్సిన పని చేసుకుంటూ పోవడం అంతే, మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవడం. నచ్చింది నేను చేశాను, నీకు నచ్చకుంటే నువ్వు ట్రోల్ చేసుకుంటే నాకు అనవసరం. అలా తేలిగ్గా తీసుకోగలిగితే, మానసికంగా స్పోర్టివ్నెస్గా తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో కొందరు ఓడిపోగానే ఆ ట్రోలింగ్ తట్టుకోలేక వీడియోలు కూడా పెడుతున్నారు, నన్ను క్షమించండి తప్పైపోయింది నోరు జారాలని. అలాంటి బాలకృష్ణ పట్టించుకోడు. అతని మీద ఏం ట్రోల్ చేసినా, ఎలా అపవాదు ఆయన మీద ఎలాంటి మ్యాక్సిమం నెగిటివ్ పబ్లిసిటీ చేయాలన్నా ఆయన అసలు పట్టించుకోడు. వాట్ నెక్స్ట్ అన్నదే ఆయన ఆలోచిస్తాడు. అందుకే బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫైనల్గా ఏంటంటే, బాలకృష్ణ 50 years కంప్లీట్ చేసుకుంటున్న నెక్స్ట్ జనరేషన్ హీరో కాబట్టి ఆయనకు సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మంచి ఈవెంట్ నిర్వహిస్తే ఒక మెమొరబుల్గా ఉంటుందనేది. ఎందుకంటే స్వర్ణోత్సవ సంవత్సరం కాబట్టి నాదే, అది అరుదుగా ఆర్టిస్టులకు. ప్లస్ రన్నింగ్లో ఉన్నాడు. నాటి తాతమ్మకల నుంచి నేటి భగవంత్ కేసరి వరకు ఆయన రన్నింగ్ హీరో. గ్యాప్ తీసుకొని ఏదో ఒక కారణం చేత గ్యాప్ తీసుకున్న హీరో కూడా కాదు, కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చినాడు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మళ్ళీ కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది, కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ 108 సినిమాలు చేసేసారు. 109వ సినిమా బాబీతో చేస్తున్నారు. సో దానికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. సో అందులో కూడా గుర్రం ఎక్కారు, చివరిలో అందులో చూపించాడు. ఏదైనా చేయగలుగుతాడు. ఆ గుర్రపు ఈ వయసులో కూడా గుర్రపు సార్ అంటే డోంట్ కేర్ చేసేస్తాం ఏముంది. సో అలాంటిది. సో ఆయన స్టామినాకి, ఆయన ఎనర్జీ లెవెల్ చూసి జగపతి బాబు ఆ లెజెండ్లోనే ఆయన నన్ను పైకి లేపేశాడు. అసలు ఆయన ఎంత ఫిట్గా ఉంటాడు జగపతి బాబు, బాడీ బిల్డింగ్, మంచి బాడీ బిల్డింగ్. అలాంటి ఆయన కూడా పైకి లేపేసాడంటే ఫైట్ సీన్లో అది స్టామినా, ఆయన ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ 109 ఆయనతోటి 110 BB4 అంటే బోయపాటి శ్రీనితో చేయబోతున్నాడని. బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్లో అలనాటి బ్రహ్మనాయుడు వచ్చేంత ముందు వరకు వాళ్ళిద్దరిది మంచి కొట్టారు. బాలకృష్ణ ఎలా చూపెడితే జనంకు చేరుతుంది అనేది ఆ టైంలో గోపాల్ గారు తీసింది కరెక్ట్. ఈ జనరేషన్కు కూడా అర్థం చేసుకొని ఈ రోజున బాలకృష్ణను ఎలా మౌల్డ్ చేయాలనేది అర్థం చేసుకున్న డైరెక్టరు బోయపాటి శ్రీను. మంచి కాంబినేషన్ అది. ఒక నటుడుగా ఇది ఆయనలోని పార్శ్వం. బట్ ఒక వ్యక్తిగా, సో ఆయన గురించి అంటే రాజకీయ నాయకుడుగా హిందూపురానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సో ఆయన చేస్తున్న సేవలు, ఇది ఇంకొక పార్శ్వం ఆయనలో. సో చాలామంది చెప్తుంటారు, ఇండస్ట్రీ పీపుల్ మనకు కలిసే వాళ్ళందరూ కూడా, మా వాళ్ళకి ఇట్లా ఒకరికి ఇబ్బంది కలిగింది, కొంచెం క్యాన్సర్ అనేది తెలిసింది, కొంచెం ఆయనకి ఎలా చేయాలో తెలియలేదు, ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఆయనకి ఆ సమాచారం అందిస్తే వెంటనే ఆయన దాన్ని తీసుకొని వాళ్ళందరూ చేర్చుకొని ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు అని కూడా చెప్పారు చాలామంది. సో అలాంటి గుణం కూడా బాలకృష్ణ నిజానికి ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒకవైపు సినిమాలు, ఒకవైపు హిందూపురం బాధ్యతలు, ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ కూడా కీలకమైన వ్యక్తి కాబట్టి ఆ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా బసవరామ తారక హాస్పిటల్లో తన సేవల్ని ఒక చైర్మన్గా ఒక బాధ్యత తీసుకొని ఎవరికి ఏం కావాలి అనేది ఖచ్చితంగా ఆయన చూస్తారు. ఆయనలో హీరోయిజంతో పాటు మానవతా కోణం కూడా మనకు సందర్భం వచ్చినప్పుడు వెల్లడవుతుంది. అందరూ ఆయన ద్వారా లబ్ధి పొందిన అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉండకపోవచ్చు, కానీ బాలకృష్ణ అంటే దేవుడు అని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అందుకే బాలకృష్ణ ఒక పరిపక్వత అంటే ఆయనలో ఈ ఆర్టిస్టు అనేది మీరు అన్నట్టు పక్కన పెట్టేస్తే ఈ కోణంలో చూసుకుంటే ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఆలోచనకు తగినట్టుగా ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఫ్యాన్స్లో కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఫ్యాన్స్ అందరూ కలిసి చందాలు వేసుకొని బాలకృష్ణ చేతుల మీదుగా వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం నేను చాలా సందర్భాల్లో చూశాను. అదే ఇలా పరిపూర్ణ వ్యక్తిగా, పరిపూర్ణంగా ఒక వారసుడిగా ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ, ఒక ఆర్టిస్టుగా తన బాధ్యతలు నెరవేరుస్తూ, నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా సక్సెస్ శాతం
ఎక్కువగా ఉన్న హీరోగా, మరో రెమ్యునరేషన్ విషయంలో పట్టుబట్టని వ్యక్తిగా అలా ఉన్నాయి. బాలకృష్ణ సినిమాలు విషయానికి వస్తే మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే ఆయన ఇక ముందు చేయబోయేటి ఇంకా సంచలనం క్రియేట్ చేసే సినిమాలే అవుతాయి. ఇక మొన్న చెప్పిన ప్రకారం వాళ్ళ వారసుడు మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగిన గ్రౌండ్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ఆ శుభవార్త ఏ సినిమాతో ఎప్పుడు అనేది అభిమానులకు అందిస్తే, కనీసం ఆయన బర్త్డే సందర్భంగా ఆయన అందిస్తే అభిమానులు పూర్తి సంతోషంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఆయనలో మనం చూసాం కొంతకాలం క్రితం అన్స్టాపబుల్ అనే ఒక రియాలిటీ షో, ఒక షో పెట్టేసి సెలబ్రిటీ షో. సో దాంతో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నేషనల్ లెవెల్లోనే అది టాప్ ప్లేస్లోకి వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత నుంచే అసలు ఆయనలోని ఇంకొక కోణం బయటకు వచ్చి ఇంకా